ప్రకాష్ పాల్ గారి గురించి. ఈరోజు హైదరాబాద్లో వారి యొక్క ఆరాధనలు జరగట్లేదు. ఈరోజు వారు ఆదివారపు ఆరాధనలు క్యాన్సిల్ చేశారు. ఎందుకు అని అంటే వారు ఆరాధన చేసుకుంటానికి ఆరాధన స్థలం లేదు, నో ప్లేస్. ఏ ఫంక్షన్ హాల్కు వెళ్ళినా ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మంచి ముహూర్తాలంట, ఏ ఫంక్షన్ హాల్ ఖాళీ లేదు. ఏ ఖాళీ ప్లేస్లో పెట్టుకుందామన్నా ఎక్కడ పర్మిషన్స్ లేవు. అంతంత మంది ఇప్పుడు సుమారుగా వారి యొక్క సంగమునకు 3 ఆరాధనలు కలిపి ఒక 12,000 మంది వస్తున్నారు. 12,000 మంది ఒక ప్రదేశంలో ఒకేసారి రావాలి అని అంటే ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వట్లేదంట. ఉన్నదేమో హఠాత్తుగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చి రోడ్డు మీద నుంచొని ఉన్నారు. అలాగే అర్ధరాత్రి 1:30, 2 గంటల సమయంలో మాట్లాడినప్పుడు వారి యొక్క వేదన, వారి యొక్క ఆవేదన వినినప్పుడు హృదయము నేనంటాను విరిగిపోయిందండి. వారి కొరకు ద లార్డ్స్ చర్చ్ కొరకు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి, వారి పరిచర్ల గురించి, ఎందుకంటే మన పరిచర్ని ఎంతో ప్రేమిస్తున్న దైవ సేవకులు, మన కొరకు నిత్యము ప్రార్థిస్తున్న దైవ సేవకులు, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి దేవుని నామం పేరట ప్రతిష్ఠించి ప్రార్థించి ఓపెన్ చేసిన దైవ సేవకులు వారి యొక్క సంఘము గురించి, వారి యొక్క పరిచర్య గురించి ప్రార్థిస్తాను అని వారందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా?